హాయ్ ఈరోజు పొదరిల్లు సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే బాగుంది. ఈరోజు ఎపిసోడ్ చూడొచ్చు. దండుపళ్ళం బ్యాచ్ అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్య అంటున్నారు చక్రి వాళ్ళని. వీళ్ళది ఒక పెద్ద దండుపళ్ళం బ్యాచ్. వీళ్ళ మహాలక్ష్మి వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అన్న కానీ వాళ్ళ నాన్న కానీ పెద్ద దండుపళ్ళం బ్యాచ్ అసలు వాళ్ళది. వీళ్ళపై వాళ్ళని అంటా ఉన్నారు. ఇంకా ఈరోజు స్టోరీ విషయానికి వస్తే వాళ్ళ అమ్మ వచ్చి అంటుంది మహాలక్ష్మితోటి, వాళ్ళంతా దొంగలే, వాళ్ళంతా కరుడుగట్టిన దొంగలు, అంతలో హంతకులు కూడా అని చెప్పనేసరికి మహాలక్ష్మికి కోపం వచ్చి, ఎవరు హంతకులు, ఆయన ఎవరిని చంపాడో కూడా మనకు తెలియదు, కాకపోతే ఏమంటే నీ కొడుకే నా కళ్ళ ముందరే అతన్ని ఖచ్చితంగా పొడిచారని చెప్పేసి మహాలక్ష్మి కూడా అంటుంది. అయినా కూడా చూడు, ఒకట రెండా ఇన్ని లక్షల డబ్బులు తీసుకొని వాళ్ళైతే పారిపోయారు అనేసరికి, ఎవరు పారిపోయారు, చక్రి అలాంటి వాడు కాదు, చక్రి అలా పారిపోయి ఉండడు అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. ఇంకా ఆది కూడా ఉండేసి ఏమంటాడంటే, ఇప్పుడు 4 రూపాయల డబ్బుల కోసమే కొట్టుకుంటా ఉన్నారు, ఈ రోజుల్లో అన్నదమ్ములే కొట్టుకుంటా ఉన్నారు, అలాంటిది ఇన్న డబ్బులకి చెల్లించకుండా ఉంటాడా అని చెప్పేసి ఆది కూడా మాట్లాడతాడు. అతను చెల్లించేవాడు కాదు అని చెప్పేసి అంటుంది. ఇంకా వాళ్ళ వదిన కూడా కొంచెం మహాలక్ష్మికి సపోర్టే చేస్తుంది. ఏం కంగారు పడకు మహాలక్ష్మి, దేవుడు అనేవాడు ఉన్నారు, ఎక్కడున్నా సరే అతనికి ఏమి కాదులే చక్రికి అని చెప్పేసి వీళ్ళ వదిన కూడా ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళ ఆ చక్రి కోసము ఆ ఫ్యామిలీ కోసము తీసుకున్న స్టాండ్ అయితే నాకు బాగా నచ్చిందబ్బా. వాళ్ళ నాన్నతో ఎదురు కూడా తిరుగుతున్నది. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, నాకు తెలుసు, నా కోసం వాళ్ళు ప్రాణమైనా ఇస్తారు కానీ ఇలాంటి పనులు వాళ్ళు చేయరని చెప్పి చక్రి విషయంలో స్టాండ్ తీసుకుంటా ఉంది అమ్మాయి. ఇన్ని మాట్లాడుతూ ఉంటారు. ఇకపోతే వీళ్ళకి కట్టేసి ఉంటారు కదా, చక్రిని కట్టేసిన దగ్గర చెప్తారు, వరే కొంచెం వదలండి రా బాబు, నేను టాయిలెట్కి వెళ్ళాలి వదలండి అనేసరికి వాళ్ళు వదలరు. మూతికి కూడా ప్లాస్టర్ కూడా వేసేస్తారు. వాళ్ళు అసలు ఏమైంది చెప్పు, మీరు డబ్బులు కూడా తీసేసుకున్నారు కదా, అసలు ఎవరు మీరు ఏంటి చెప్పండి అంటే వాళ్ళు ఏమి చెప్పరు. అక్కడ గుండు మొహం వాడ, నువ్వు చెప్పరా నువ్వు అని చెప్పేసరికి తిట్టగాదులే అని చెప్పేసి వాడికి మూతి కూడా ప్లాస్టర్ చేసి పెడతారు. అచ్చము బాలు మాట్లాడుతున్నట్టే మాట్లాడుతున్నారు కదా, ఇద్దరికి వాయిస్ ఎవరు ఒకరే అనుకుంటా, సేమ్ అంత సిచ్యువేషన్లో కూడా నవ్విస్తూ ఉంటాడు, కామెడీగా డైలాగ్ వేస్తుంటాడు. ఇకపోతే మళ్ళీ వీళ్ళనే చెప్పిస్తారు. ఇంకా ఈ అమ్మాయి వచ్చేసి ఏమైందబ్బా ఏమైంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏం చేయాలా, నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలా అనేసి ఆలోచిస్తూ ఉండేసరికి అంతలోపల వాళ్ళమ్మ ఏమండి అని అంటుంది. ఇంకేమైనా పడిపోయాడేమో నాయన అని చెప్పి అమ్మాయి గబాగా బయటకు వెళ్ళి చూస్తుంది. అంతలోపల వాళ్ళ నాన్న అట్లా కూర్చుంటాడు. డల్గా కూర్చున్న తర్వాత అయిపోయింది, అంతా అయిపోయింది, డబ్బులు తీసుకొని ఉడాయించేశాడు అనేసరికి ఎవరు చెప్పారు మీకు అని అడుగుతుంది. అడిగిన తర్వాత మీకు ఏమన్నా దివ్య దృష్టి ఉందా, దివ్య దృష్టి చూసారా మీరు అని చెప్పి అడుగుతుంది. లేకపోతే మీ చేతిలో నుంచి సూట్ కేసు పట్టుకొని ఏమన్నా పారిపోయాడా, ఎలా అనుకుంటున్నారు మీరు అని చెప్పేసి అడుగుతుంది. వాళ్ళ వదిన కూడా అవును అమ్మాయి తను అడిగింది కరెక్టే కదా అని చెప్పి తను కూడా దీనికి సపోర్ట్గా మాట్లాడుతుంది. మాట్లాడేసాక అయ్యో వాళ్ళ నాన్న ఉండేసి, అమ్మ మన కష్టపడ డబ్బు అంతా పోయిందమ్మా, నువ్వెలా నమ్మావో నేను కూడా అలాగే నమ్మానమ్మా అని చెప్పేసరికి మీకు ఏమీ కాదు, తను అలాంటి వాడు కాదు, అసలు నేను చెప్తున్నాను కదా అతను అలాంటి వాడు కానే కాదు అని చెప్పాలంటుంది. ఇంతలో వీళ్ళ అమ్మ కూడా ఉండేసి, పోతే పోయిందిలే అమ్మ, నీకు ఇక్కడే ఉండిపో, అలాంటి వాళ్ళ ఇంట్లో నువ్వు ఉండబాక, ఆయన చూసావా ఆయన హంతకుడు, ఆయన గెడ్డము వామ్ము, అలాంటి వాళ్ళ ఇంట్లో నువ్వు ఉండబాక అంటుంది. నేను నీ పర్మిషన్ తీసుకొని ఇక్కడ లేను, నీ పర్మిషన్ తీసుకొని అక్కడికి పోలేదు, నేను ఎక్కడ ఉండాలో తర్వాత విషయం, కానీ ముందు మీరు నేను చూస్తూనే ఉన్నాను 3 గంటల నుంచి మనిషి కనపడటం లేదు అని చెప్పేసి బాధపడ్డం మానేసి డబ్బు 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 అని మాట్లాడుతూ ఉన్నారు, ఏదైనా జరుగుండొచ్చు కదా అనేసరికి వాళ్ళ అన్న ఉండేసి అతను లొకేషన్ కూడా ఆఫ్ చేసుకొని ఉన్నాడే పిచ్చిదానని చెప్తే నీకు అర్థం కావట్లేదంటే, అతను ఎందుకు ఆఫ్ చేసుకున్నాడని చెప్పి తెలియాలా, ఒకవేళ వేరే వాడు డబ్బులు తీసుకొని వేరే దారిలో పోయి ఉండొచ్చు కదా, మీరు అలా ఎందుకు ఆలోచించట్లేదు అని చెప్పనేసరికి వామ్మో నాకు కష్టపడి డబ్బు పోయింది అని చెప్పేసి తెగ ఫీల్ అవుతా అంటారు. వీళ్ళ వదిలింది కదా, ఏం కాదు మనము పోలీస్ కంప్లైంట్ ఇద్దాము, పోలీస్ కంప్లైంట్ ఇస్తే సిగ్నల్స్ దగ్గర తెలుస్తుంది కదా మనకి అనేసరికి వాళ్ళ నాన్న అట్లా సహి చేస్తారు వాళ్ళ కొడుకుతోటి. కాదు అది మనము దానికి అకౌంట్స్ లేవు, అందువల్ల మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే మనన్నే అరెస్ట్ చేస్తారు అని చెప్పి వాళ్ళ అన్న చెప్తాడు. అంతలోపల వాళ్ళ వదిలి ఉండేసి
అంటే అది దొంగ సొమ్ము అనమాట. ఏదో కష్టపడ్డ సొమ్ము అని చెప్పుకుంటా ఉన్నారు, ఇందాక నుంచి దొంగ సొమ్మా అని చెప్పేసి వాళ్ళ వదిన కూడా అంటుంది. అంతలోప్పుడు వాళ్ళ అమ్మ ఉండేసి, అరే నువ్వు పోరా ఆగి, వాళ్ళు రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారేమో, నువ్వు వెళ్ళు పో అని చెప్పేసరికి అలాగేనమ్మా అని చెప్పేసరికి, ఆగు ఎక్కడికి పోయేది, నేను కనుక్కుంటా, చక్రి ఏమయ్యాడో అన్నది నాకు ఇంపార్టెంటు, తర్వాత చూద్దాము, ఇప్పుడు మీరంతా అసలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చో లేకపోతే మనుషుల్ని పంపించో వెతికిచ్చండి ముందు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది. చెప్పేసి తను నేనే ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పేసి ఫోన్ చేయడానికి వెళ్తుంది. అప్పటికి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే చక్రికి ఫోన్ చేద్దాం అనుకొని, చక్రికి కాదు కేశవాకి ఫోన్ చేద్దామంటే తన ఫోన్ ఏమో వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అట్లా 2-3 సార్లు ట్రై చేస్తుంది, తను మాట్లాడుతూనే ఉన్నాడు. తర్వాత ఏంటి పెద్దకి చేద్దాం అనుకొని, వద్దులే పెద్ద పాపము చాలా సెన్సిటివ్, తనకైతే చేయవద్దులే అని చెప్పేసి తను అనుకుంటుంది. సరే అంతలోపల మళ్ళీ కేశవనే ఏందబ్బా ఈమె ఇన్నిసార్లు కాల్ చేసిందా అనేసి ఫోన్ చూసుకొని తిరిగి మహాలక్ష్మికి కాల్ చేసి ఏమైందండి అంటే జరిగిందంతా చెప్తుంది. చెప్పేసరికి అక్కడికి కానీ వస్తే నాకు చెప్పు, ఇక్కడికి వచ్చినా నీకు నేను చెప్తాను అని చెప్పేసి కేశవతో చెప్తుంది. ఆ కేశవ తర్వాత ఓకేనండి అంటాడు. తను ఆలోచించుకుంటా ఉంటాడు. అంటే చక్రి చెప్పిన మాటలన్నీ ఆలోచించుకుంటా ఉంటాడు. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి తనకి వాళ్ళ ఊరికి టార్చర్ పెడుతున్నారు, అన్ని ఏదో ఒక అవాంతరాలు వస్తూనే ఉన్నాయని ఆయన ఛాలెంజ్ చేసిన విషయము ఇదంతా ఆలోచించుకుంటా ఉంటాడు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ వస్తుంది. వీళ్ళు ముగ్గురు వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు, ఎలా అయినా సరే మనము ఇరికించాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేసి ఇంకా చక్రి వాళ్ళని చూపిస్తారు. చక్రి వాళ్ళని కట్టేసి ఉంచేసి మూతి మీద ప్లాస్టర్ తీస్తారు, వేస్తారు. అంతలోపల చక్రి ఉండేసి ఇదేమన్నా పాలపేక అనుకున్నావా, ఊరికి పద్దాక నా మూతి మీద ఉన్న ప్లాస్టర్ వేస్తున్నారు అనేసరికి నన్ను కట్లు ఇప్పండి రా, ఒక్కొక్కరు పని చెప్తాను నేను అని చెప్పేసి కూడా చక్రి అంటారు. వాడిని కట్టేసి వాడిని చిత్తకు గుట్లు కొడతా ఉంటారు. అదే వీడియో తీస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటబ్బా ఇంకా వీడియో రాలేదని చెప్పేసి వీళ్ళ అమ్మ, వీళ్ళ నాయన, వీళ్ళ అన్న అట్లా ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ నెట్టిట్టు తిరుగుతూ ఉండేసరికి వాళ్ళ నాన్న చెప్తాడు, అరే కుంటడం మర్చిపోయినావు నువ్వు కుంటూ అనేసరికి ఇక్కడ ఎవరు లేరు కదా అనేసరికి, లేకపోయినా సరే మనం నటించాలా, మనం స్టార్ట్ చేసాం కదా అదే పూర్తయ్యేదాకా మనం నటిస్తానే ఉండాలని చెప్పి వాళ్ళ నాన్న చెప్తారు. సరే నాన్న అని చెప్పేసి ఆ వీడియో చూస్తారు. వాడిని కొట్టి చూస్తారు. ఇంకా కొట్టు అని చెప్పి వాళ్ళ అమ్మ, మా పిల్లనే తీసుకెళ్ళిపోతావా అని చెప్పేసి ఇంకా కొట్టు బాగా కొట్టు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటా ఉంటారు. అమ్మకు అసలు ఆమె ఆడామేనా, వాడిని కొట్టు కూతురి మీద ప్రేమ ఉండొచ్చు, అమ్మాయికి పెళ్ళైపోయింది, అలాంటిది వదిలేయాలి కదా, అలా వదలకుండా పెట్టుకొని చంపగా తింటా పక్కన వాళ్ళని. వీళ్ళే పెద్ద దండుపాయలం బ్యాచ్. ఇంకా అంతలోపల అమ్మాయి వస్తుంది. వీళ్ళు షాక్ అవుతారు, ఓయేమో వినేసిందేమో అని చెప్పేసరికి మహాలక్ష్మి ఏం వినదు. వచ్చి ఇందాక మీరు ఎప్పుడు వచ్చావమ్మా అంటే ఇప్పుడే వచ్చాను, మీరు అతను దొంగ అన్నారు, అతను అలాంటి వాడు కాదు, మీరు ఎప్పుడు అరవాకండి అని చెప్పేసి తను అంటుంది. అమ్మయ్య తను మాట్లాడుకున్నది వినలేదులే అని చెప్పేసి అనుకునేసరికి, సరే నాన్న మీరు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదండి నాన్న అని చెప్పేసి అంటుంది. అనేసరికి పోలీస్ కంప్లైంటా, మేము ఏదో ఒకటి చూస్తాములే అమ్మా అని చెప్పేసి అని అంటారు. ఈమె కూడా ఉండే సౌండ్ ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ వదిన కూడా మాట్లాడుతుంది. సరే మేము ఏదో ఒకటి చూస్తామని చెప్పి ఇద్దరు బయలుదేరుతారు. తగుందనమ్మా అని ఇద్దరు వెళ్ళిపోతారు అక్కడి నుంచి, వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఇకపోతే ఈ అమ్మాయిని చూపిస్తారు. శైలజ ఉంది కదా, ఆ అమ్మాయిని అయితే చూపిస్తారు. ఆ అమ్మాయి వచ్చేసి అతను లవ్ చేస్తున్నది కదా, తనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి కదా, తన చేయిని కుదవబెట్టమని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చింది కదా, ఆ అమ్మాయి ఆ డబ్బులు తీసుకొస్తుంది అనమాట. ఇచ్చేసి తన చేత మంచి గుడ్ ఇంప్రెషన్ తెప్పించుకోవాలా, తను హ్యాపీగా ఉంటే తను హ్యాపీగా ఉన్నట్టే అని చెప్పి బాగా ఫీల్ అయ్యి ఆ డబ్బులు తీసుకొని ఆ షాప్ దగ్గరికి వెళ్తుంది. కేశవ వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్తుంది. అసిస్టెంట్ ఉంటాడు కానీ, లేదు మీరు రేపు ఉదయం రండి అని చెప్పని అంటాడు. సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కేశవ కోసం ఫోన్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు మొదలే టెన్షన్లో ఉన్నారు. ఆ అమ్మాయి వీళ్ళ కోసం ఫోన్ చేస్తూ ఉంది. వీళ్ళు వచ్చేసి ఇంకా కేశవ వచ్చేసి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది. అంతలోపల అక్కడికి మాధవ్ వచ్చి ఏమైంది అని అడిగితే, లేదు చక్రి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నది అనేసరికి కన్నా వాళ్ళ నాన్న కూడా అక్కడికే వస్తారు. ఒకవేళ మహాలక్ష్మితో బయటికి వెళ్ళాడేమో, లేరా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి మాధవ అంటాడు. ఇంకా కన్నా కూడా ఉండేసి, నిన్ననే కదా మనం మాట్లాడింది అనేసరికి, నిన్న మాట్లాడాము ఈరోజు స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది అని చెప్పేసి తను చెప్తాడు. ఇంకా జరిగిందంతా చెప్తాడు. ఇలా ఛాలెంజ్ చేసిన విషయము, తను వెళ్ళిపోయిన విషయము, అతను మాట్లాడిన విషయం అంతా పెద్దకి చెప్తాడు. చెప్పేసరికి ఒకవేళ అక్కడ ఉన్నాడేమో కాల్ చేయి అని చెప్పి మళ్ళీ మహాలక్ష్మికి కాల్ చేసరికి మహాలక్ష్మి కూడా జరిగిందంతా చెప్తుంది. ఇలా డబ్బు తీసుకొని
తీసుకుపోయిన విషయం మొత్తం చెప్తుంది. అయ్యో అతను అలాంటి వాడు కాదంటే నాకు తెలిసిపోద్ది అతను అలాంటి వాడు కాదని, కానీ వీళ్ళెవరు నా మాట వినడం లేదు అని చెప్పేసరికి అయ్యో ఏదో తప్పు జరిగింది అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అవుతారు. వీళ్ళు ఇంకా రేపటి ఎపిసోడ్లో వీళ్ళు ఎతకడానికి పోతూ ఉంటారనమాట. రేపటి ఎపిసోడ్లో ఇకపోతే ఈ అమ్మాయి ఫోన్ చేస్తూ ఉంటే వీళ్ళు ఏదో టెన్షన్లో వీళ్ళు ఉంటే ఈ అమ్మాయి ఫోన్ చేస్తానే ఉంటుంది. ఎవరు? శైలజ కేశవ కోసం. తను మాట్లాడి కట్ చేస్తాడు, ఫోన్ అయితే లిఫ్ట్ చేయడం, నా ఫోనే లిఫ్ట్ చేయవా అని చెప్పేసి అనుకుని మా అమ్మ ఫోన్ నుంచి ట్రై చేద్దాంలే అని చెప్పి తను అనుకుంటుంది. ఇంకా కట్ చేస్తే ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటా ఉండేసరికి చెప్తుంది వాళ్ళ వదినతోటి, వదిన తను అలాంటి వాడు కాదు వదిన అని చెప్పి అంటుంది. ఇంక వీళ్ళ అమ్మ కూడా వచ్చేసి వాళ్ళు కాలు ఎత్తారా ఉన్నారా అని అడుగుతుంది. కాలు ఎత్తలేదమ్మా, చక్రి ఎంత చేసినా స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది అంటే ఎందుకైతే తరలే వాళ్ళెత్తరు అన్ని సర్దేసుకొని వెళ్ళిపోతారులే వాళ్ళు అని చెప్పేసరికి అమ్మ ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి పో, నాకు కొంచెం మనశ్శాంతి కావాలా, నువ్వు ఇక్కడి నుంచి పో అని చెప్పేసరికి మా మీద నీకు జాలే లేకుండా పోయిందని చెప్పేసి ఆమె అక్కడ అంటే ఆమె ఊదర కొడతా ఉంది వచ్చి, ఎట్లయినా సరే నువ్వు ఇక్కడ ఉండిపో, వాళ్ళ ఇంటికి పోవద్దు, నువ్వు ఇక్కడ ఉండిపో, వాళ్ళ ఇంటికి పోవద్దు, నువ్వు ఇక్కడ ఉండిపో, ఇదే సోద ఆమె ఒకటే సోది. ఇంకా వీళ్ళు బయటకు వచ్చేసారు కదా, రావడం వీళ్ళ దగ్గరకు వస్తారు అన్నమాట. కిడ్నాప్ చేస్తున్నారు కదా వాళ్ళ దగ్గరకు వస్తారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకుంటారు. ఏమైనా తగ్గాయా అని చెప్పనేసరికి వాళ్ళు ఉంటే మేము కరెక్ట్గా చేస్తాము, మేము అట్లాంటి వాళ్ళం కాదు అని చెప్పి వాళ్ళు అంటారు. ఇంకా అతను ఉండేసి కిడ్నాప్ చేస్తున్నాం కదా అతను చూసొస్తాను నేను అని చెప్పేసి తను అనుకుంటాడు. కానీ ఇతను ఎవరు వచ్చారా, నన్ను ఎవరు కిడ్నాప్ చేస్తారు ఫస్ట్ అర్థమవుతున్నది ఎవరు కిడ్నాప్ చేస్తారన్న విషయము. ఎవరా అని చక్రి అలా తొంగి చూస్తూ ఉంటాడు. రేపటికి కనిపిస్తుందేమో, కనపడదు, చెయ్యి అడ్డం ఉంటుంది వీళ్ళది. కిడ్నాప్ చేసిన వాళ్ళ చెయ్యి అడ్డం ఉంటుంది, చేయించిన వాళ్ళిద్దరు అక్కడే ఉంటారు. వీళ్ళు అరే ఇద్దరు అని చెప్పానంటే వాళ్ళిద్దరు అంటే ఆ ఇద్దరే ఏమోలే అనేసి అతనికి బాగానే డౌట్ వస్తుంది. మనం ఇంకా రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు వాళ్ళిద్దరు ఎత్తుక్కుంటా వస్తుంటారు. ఆ ముగ్గురు ఎత్తుక్కుంటూ వస్తున్నారు. ఇక్కడేమంటే మహాలక్ష్మి తోటి వాళ్ళ నాయన నీకు వేరే పెళ్లి చేస్తాను, అతన్ని మర్చిపోమా, అతను వెళ్ళిపోయినాడు ఇక్కడి నుంచి అని చెప్పి వాళ్ళ నాన్న చెప్పడం అయితే జరుగుతుంది. టెన్షన్ పెట్టినాడు అనమాట రేపటి ఎపిసోడ్లో. ఈ రోజు ఎపిసోడ్ చూడండి బాగుంది. ఒకవేళ చూస్తుంటే ఎలా అనిపించింది ఎపిసోడ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పడానికి ట్రై చేశాను అనుకుంటున్నాను. బై.